ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం జనరల్లీ మీరు చాలా వినే ఉంటారు. సింధు గారు ఒలింపిక్స్ గెలిచినప్పుడు మీరు డెఫినెట్గా మీరు అందరూ వినే ఉంటారు. ఆవిడకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఒక 3 months ఐస్ క్రీమ్ కానీ బిర్యానీ కానీ ఆ కాంపిటీషన్ అయ్యేంత వరకు కనీసం టచ్ కూడా చేయలేదు. సో వీ హ్యావ్ టు కంట్రోల్. కొన్ని కావాలి అంటే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మన బాడీ లేజీ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది, లేజీగా అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మ్యాచ్ ఈవినింగ్ ఉందనుకోండి, మనం మధ్యాహ్నం కర్డ్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్ కానీ ఇలాంటివి ఏమైనా తింటే మన బాడీ లేజీగా ఉంటుంది, డ్రౌజీగా ఉంటుంది డెఫినెట్గా. సో వీ షుడ్ అవాయిడ్ జనరల్గా. సో కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ కంపల్సరీ పాటించాలండి. ఎందుకంటే అందుకే మన కోచెస్ జనరల్గా చెప్పేది ఏది అంటే ఈరోజు ఇది తిను అనేది. అంటే అది ఆడే ముందు పాటించాల్సి ఉంటుందా లేదండి, డే టు డే లైఫ్లో కూడా మనం అంటే చాలా మందికి ఏంటంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి వెయిట్ దాని మీద చాలా ఇదిగా ఉంది. సో డే టు లైఫ్ ఫుడ్ అంటే అందరికీ ఒకేలా ఉండదండి. చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు జనరల్గా చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఈరోజు ఇదే తినండి అంటారు. కానీ వాట్ ఐ థింక్ అంటే ప్రతి బాడీకి వాళ్ళకున్న డిఫరెంట్కి ప్రతి బాడీకి డిఫరెంట్గా ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని బాగా ఇది అవుతుంది, కొంతమంది కొన్ని ఇదిగా అవ్వవు. సో వాళ్ళ బాడీ అనాలిసిస్ బట్టి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా డైట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇండివిజువల్గా ఇస్తారు డైట్ సిస్టమ్. అంటే ఈ వాలీబాల్ ప్లేయర్ ఆడేవాళ్ళు ఇవే తినాలి, క్రికెట్ ఆడేవాళ్ళు ఇవి అలాంటివి ఏమైనా రూల్స్? అలా ప్రతి ఒక్కరికి అలాంటి రూల్స్ ఏమి ఉండవు మేడం. అంటే జనరల్గా ఎవరికి నచ్చింది వాళ్ళు తింటూ ఉంటారు. సో ఇది అల్టిమేట్గా ఏంటంటే కోచెస్ అనేవాళ్ళు మీరు ఇది తినకండి అది తినరు అని అంటారు. బట్ ద థింగ్ ఈజ్ యాజ్ ఏ కోచ్ చెప్పినట్టు వినాలి, అట్ ద సేమ్ గా ఇండివిజువల్గా మనకు కూడా తెలియాలి. అంటే మా బాడీ దేన్ని రిసీవ్ చేసుకుంటుంది, ఏది రిసీవ్ చేసుకోడు. దానివల్ల నాకు మ్యాచ్ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే నాకు వెయిట్ కంట్రోల్ పర్పస్ గురించి కానీ నాకే బెటర్గా అందరికన్నా మనకే బెటర్గా తెలుస్తూ ఉంటుంది. సో ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కంట్రోలింగ్ అనేది ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్కి ఫుడ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ని కానీ కంట్రోల్ చేసుకోకుండా మనం అంత ఫిట్నెస్ చేసి ఫుడ్ కంట్రోల్ చేసుకోకపోతే వెయిట్ పెరగడం కానీ దాని ఎఫెక్ట్ వేయలేదు కానీ మన బాడీ స్లో అవటం మొదలవుతుంది. సో డెఫినెట్గా ఫుడ్ కంట్రోల్ అనేది ఉండాలి, డైట్ కంట్రోల్ అనేది ఉండాలి. బట్ ద థింగ్ ఇస్ డెఫినెట్గా సాక్రిఫైస్ చేయాలి. అంటే చాలా మంది చూసే వాళ్ళకి స్పోర్ట్స్ పర్సన్ అంటే వీడు ఎలా ఆడతాడు, అలా ఆడికి ఏమి వేస్ట్ అని అనుకుంటారు తప్ప ఆన్ గ్రౌండ్ ఒక ప్లేయర్ అనేవాడు ఎంత కష్టపడితే వాడు అక్కడికి వస్తాడు. అంటే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా చూసుకోండి మేడం. అంటే నేను చెప్పేది చదవడం అంటే ప్రతి ఒక్కదానికి చదవాల్సి వస్తుంది. మెంటల్గా వాళ్ళు చాలా స్ట్రెస్ అవుతారు, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ప్రతి ప్రొఫెషన్లో చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్క స్పోర్ట్సే మేడం బోత్ ఫిజికల్గాను కష్టపడాలి, మెంటల్గాను కష్టపడాలి.